నేనైతే ఫస్ట్ నుంచి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎంతో కొంత ట్రై చేస్తున్నాను అనమాట. ఆ విషయంలో అయితే దేవుడికి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి, ఉంటాను కూడా. అలా జరగలేదు. ఆ స్ట్రెస్లో ఆ మైండ్ సెట్లోనే ఉండిపోయి నేను కనీసం బేబీతో కూడా బాండింగ్ షేర్ చేసుకోలేని సిచ్యువేషన్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సైడేస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇంకా ఇవాళ వీడియోలో ఏంటంటే డెలివరీ స్టోరీ పార్ట్ 2 అనమాట. ఫస్ట్ వీడియో అంటే లాస్ట్ వీడియో పార్ట్ 1 చూడండి, వాళ్ళు చూడండి. ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తానమాట. నా డెలివరీ స్టోరీ అయితే కొంచెం చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకైతే మే 12 అయితే ఇచ్చారనమాట. మే నెలలో అయితే 12th ఇచ్చారు డెలివరీ డేట్ అయితే. కానీ ఏప్రిల్ 28th రోజు కొంచెం అనేజీగా ఉండే. తర్వాత 29th ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఉమ్మనీరు అనేది లీక్ అవ్వటం స్టార్ట్ అయిందనమాట. ఇంకా కొంచెం పెరుగుతూ ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా అప్పుడు ఆ రోజే ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చాము. నేనేంటంటే ఒక 10 days ఉంది కదా మే నెలలో, అయితే ఈ 2 days ఆగితే మే నెలకి ఎంటర్ అయిపోతాము. మే నెల 1, 2లో ఎప్పుడు జరిగినా బాధ లేదు అని నేను అనుకున్నాను. కానీ అలా జరిగిపోయిందనమాట. ఇంకా ఎమర్జెన్సీ కాబట్టి మనం అలా వెయిట్ చేస్తూ ఉండకూడదు. ఇంకా అందుకని చెప్పేసి ఆ రోజు 29th ఈవినింగ్ అయితే మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే బ్లడ్ టెస్ట్లు ఇవి చేశారు, స్కానింగ్ కూడా చేశారనమాట. బేబీ అంటే ఉమ్మనీరు ఎంత క్వాంటిటీలో ఉంది, ఎంత లీక్ అయిపోయింది, ఇవి చూడాలి కదా. బేబీ బాగుండాలంటే ఉమ్మనీరు మెయిన్ కాబట్టి అవి చెక్ చేశారు. మాకైతే తక్కువ ఉంది, ఎక్కువ ఉంది ఇలా ఏమైతే చెప్పలేదు. నెక్స్ట్ బేబీ హార్ట్ బీట్ మానిటరింగ్ చేసే మిషన్ ఉంటుంది కదా, అక్కడైతే ఒక 1/2 hour ఉంచారనమాట. అక్కడ బేబీ హార్ట్ బీట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది, తగ్గుతుందా పెరుగుతుందా, ఇవన్నీ కూడా నార్మల్ రేంజ్ ఉందా, ఇది అయితే కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా బేబీ హార్ట్ బీట్ అంతా బాగానే ఉంది. ఇంకా తర్వాత దానికి ముందే ఒకసారి అయితే చెక్ చేశారు వెజైనా నుంచి. ఏమంటే మనకి అంటే డైలేట్ అయిందా లేదు, కొంచెం 1 centimeter కానివ్వండి. అంటే వ్యాన్లో మేము జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకైతే పెయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ కూడా పెయిన్స్ ఉంటూనే ఉన్నాయి, అంటే లైట్గా ఉన్నాయన్నమాట, ఎక్కువగా ఏం లేవు. ఇంకా ఇలా కొంచెమైనా మనకి వెజైనా డైలేట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేశారు. నెక్స్ట్ ఇంకా బ్లడ్ టెస్ట్లు అవి చేసేటప్పుడే ఆ మేడం గారు అయితే, మేడం కాదు, చిన్న వాళ్ళే ట్రైనింగ్ చేసే నర్స్ అక్కాయలు అనమాట. ఆ అక్కాయ అయితే పొట్టిగా ఉన్నావుగా, హైట్ తక్కువ ఉన్నావుగా అని చెప్పేసి అంది. అయ్యో ఏంటి ఇలా అంటుంది అనుకున్నాను. నేనైతే ఫస్ట్ నుంచి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎంతో కొంత ట్రై చేస్తున్నాను అనమాట. వాకింగ్ కానీ ఇవన్నీ కూడా. ఇంకా సడన్గా అలా అనేసరికి బాధ అనిపించింది. అప్పటికి అంతా బాగానే ఉంది, ఉమ్మనీరు కూడా నార్మల్గానే ఉంది, బేబీ హార్ట్ బీట్ అంతా బాగానే ఉంది. కొంచెమైనా మనకి ఎంకరేజ్ చేయాలి కదా. ఇప్పుడు పెయిన్స్ రావడానికి ఏదైనా ఇంజెక్షన్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానీ ఎన్ని ఉంటాయి. వాళ్ళు కొంచెమైనా అంటే అన్నీ బాగున్నాయి కదా. బేబీ హార్ట్ బీట్ ఏమన్నా పెరిగినా తగ్గినా అప్పుడు ఎమర్జెన్సీగా చేసినా సరిపోతుంది. కానీ కనీసం వాళ్ళు ఇలా ట్రై చేద్దామని కూడా అనకుండా అలా మాట్లాడుతున్నారు ఫస్టే. చాలా బాధ అనిపించింది అనమాట. ఇంకా కొంతసేపు అలానే ఉంచారు. ఇంకా నాకైతే అసలు ఏడుపు ఆగలేదనమాట. అక్కడే ఏడుస్తూనే ఉన్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళు వీళ్ళైతే ఏం కాదు అని చెప్పేసి అంటున్నారు. నా బాధ ఏంటంటే అసలు కొంచెం కూడా ట్రై చేయట్లేదు అని నా ఫీలింగ్ అనమాట. ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ చాలా రకాలైతే ఉంటాయి. బేబీ ఏమన్నా లోపల బాగాలేదంటే అప్పుడు ఎమర్జెన్సీగా C-section అయినా బాగానే ఉంటుంది. కానీ నాకైతే అలా బాధేసింది. తర్వాత ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఆ 2 మాటలేనమాట. ఇంకా హైట్ అంటే డైలేట్ అయితే ఏం లేదనమాట. 1 centimeter కానీ కొంచెం కూడా డైలేషన్ అయితే ఏం లేదు. వాళ్ళు కొంచెం ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. కానీ ప్రజెంట్ అయితే ఏం లేదు. అలాగే హైట్ కూడా తక్కువగా ఉన్నానని చెప్పేసి, అలాగే సగం ఉమ్మనీరు కూడా పోయింది కదా.
ఇంక ఇవన్నిటితో సిజెక్షన్కి అయితే రెడీ చేశారనమాట. ఇంకా మా హస్బెండ్ చేత వీళ్ళ చేత సైన్స్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి అప్పటికి ఇంకా మేము వచ్చింది 5:30 ఆ టైంకి అనమాట. నాకు అప్పటికి అంత టైం వెయిట్ చేశారంటే 9:30 నాకు ఆపరేషన్ థియేటర్కి 10 అనమాట. అప్పటికి ఏదైనా కొంచెమైనా మనకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా, ట్రై చేస్తే. అప్పటికి ఇంకా నాకు ఇక్కడ మనకి నాకు ట్యూబ్ వేస్తారు కదా సెక్షన్ వాళ్ళకి, ట్యూబ్ వేసేటప్పుడు నాకు ఇంకా పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి అనమాట. వాళ్ళు ఏదైనా ట్యూబ్ వేసేటప్పుడైతే చాలా బాగా పెయిన్స్ అనేవి పెరిగాయి అనమాట. అప్పటికి 9-10 అవుతుంది టైము అనుకుంటా నేను. అంటే ఇక అంత టైం ఉండి కూడా వాళ్ళు కొంచెం కూడా సపోర్ట్ చేయలేదు, నాకు ట్రై చేయలేదని నా బాధ అనమాట ఇప్పటికి కూడా. ఎందుకంటే ఫస్ట్ డెలివరీ వాళ్ళకి కొంచెమైనా మనకి ఉన్నంత వరకు ట్రై చేయాలి, అది డాక్టర్స్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ సిసెక్షన్ అయిపోతే మళ్ళీ సెకండ్ మళ్ళీ సిసెక్షన్ అవుతుంది. అది అప్పుడు ఎటు ట్రై చేసేది ఏం లేదు. ఇప్పుడైనా ఫస్ట్ డెలివరీ వాళ్ళకి ట్రై చేయండి, ట్రై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సిసెక్షన్స్ ఎక్కువైపోయాయి అనమాట ఈ టైంలో అయితే, ఈ రోజుల్లో. నాకైతే చాలా బాధ వేసింది అనమాట. ఇంకా తర్వాత ఇంకా ఆపరేషన్ అప్పుడు పెయిన్స్ వస్తున్నాయి, నా బాధ అదనమాట. ట్రై చేయకుండా వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి. అప్పటికి అడిగారు మా అమ్మ వాళ్ళు, వీళ్ళందరూ కూడా అడిగారు, లేదు ఛాన్స్ లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. ఇంకా నాకైతే అదే ఫీలింగ్లో నేనైతే ఉన్నాను అనమాట. అంటే వాళ్ళ మాటలు, ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళ మాటలు, ఇంకా వెళ్ళంగానే ఫస్ట్ మనకి ఉంటుంది కదా, అదేంటి మత్తు ఇంజెక్షన్ ఉంటుంది కదా, అది ఇచ్చారనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చారు నాకైతే. ఇచ్చిన తర్వాత ఇంకా హ్యాండ్స్కి ఇలా ఇచ్చేసి నొప్పి తెలుస్తుందా అంటే స్పర్శ తెలుస్తుందా అని చెప్పేసి కాళ్ళకి చేతులకి ఇలా గిచ్చి అడిగారనమాట. లేదు తెలియట్లేదంటే ఇంక అప్పుడు స్టార్ట్ చేశారనమాట. తర్వాత ఒక 10-15 మినిట్స్ ఇంకా ఆ టైంలో అయితే బేబీ అయితే బయటకు తీశారు. రిషి అయితే పుట్టాడు అనమాట. ఇంకా ఆ టైం అయితే 11:29 అనమాట, నాకు బాగా గుర్తుంది. మేము వచ్చింది 6కి అయితే నాకు ఆపరేషన్ చేసింది 11:29కి బాబు అయితే బయటకు వచ్చాడనమాట. తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇలా మనకి ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఉంచుతారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి అప్పుడు 12:30 ఆ టైంకి నన్ను ఇంకా రూమ్కి అయితే షిఫ్ట్ చేశారనమాట. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత నాకు ఎందుకో షివరింగ్ అలా వచ్చేసింది. అది అంటే అప్పుడు మత్తు అయితే నాకు ఫుల్గా ఏమి ఎక్కలేదు. వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా వినపడుతూనే ఉన్నాయి. కళ్ళు తెరిచి చూడలేదు, కానీ నేను ఆ బేబీ తీసేటప్పుడు కూడా చూడలేదు. దీని విషయంలో అయితే నేను ఇప్పటికీ బాధపడుతుంటాను. నేనైతే ఇంకా సిజెక్షన్ అయిపోతుందనే ఫీలింగ్లోనే ఉన్నాను. ఇంకా బేబీ తీసేటప్పుడు కూడా చూడలేకపోయాను అని ఇప్పటికి కూడా బాధ అనేది ఉంటుందన్నమాట. ఇంకా అదే ఫీలింగ్లో ఉండి నేనైతే కనీసం కళ్ళు తెరిచి కూడా చూడలేదు, ఇంకా అలా పనుకొనే ఉన్నానన్నమాట. వాళ్ళ మాటలు అవన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. కింద వాటికి మనకి ఏం తెలియదు అనమాట. ఇంకా పైన అంతా బాగానే ఉంది. నేను మరీ మత్తులోకి ఏం వెళ్ళిపోలేదు, బాగానే ఉన్నాను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు అప్పుడు ఎండాకాలమే అయినా సమ్మరే అయినా బాగా షివరింగ్ వచ్చేసి వణుకు వచ్చేసింది. అలానే ఉంటుంది అని అన్నారు. ఇంకా బేబీ అయితే డెలివరీ అయిపోయింది. ఇంకా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే నాకు డెలివరీ అయింది 2021 ఏప్రిల్ అండి. అప్పుడు మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. అప్పుడైతే కరోనా టైం అనమాట. అస్సలు సివియర్గా ఉంది కరోనా అయితే. అస్సలు కనీసం ఇలా టచ్ చేస్తేనే అంటే వచ్చేసే టైం అనమాట, బాగా సివియర్గా ఉంది. అలాంటి టైంలో డెలివరీకి వెళ్ళాల్సి వచ్చిందనమాట, అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి. ఇంకా
దేవుడి దయ వల్ల అయితే అందరం సేఫ్గానే బయటకు వచ్చేసాము. నేను కానీ బేబీ కానీ మమ్మల్ని చూడటానికి వచ్చిన చుట్టాలు కానీ వీళ్ళందరూ కూడా ఆ విషయంలో అయితే దేవుడికి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఉంటాను కూడా. ఇప్పటికి కూడా చాలా బాధగా ఉంటుంది. అసలు ఎంత కరోనా అంటే అసలు కనీసం నేను అంటే నాకు మాస్క్ పెట్టుకుంటే కంఫర్ట్గా ఉండేది కాదు, సరిగా పెట్టుకునేదాన్ని కూడా కాదనమాట. ఇంకా నెక్స్ట్ ఆ ఉన్న 6 days కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను నేనైతే. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదన్నమాట డెలివరీ వీడియో. ప్రెగ్నెన్సీలో మనకి ఇంపార్టెంట్ విషయం ఒకటి ఏంటంటే నార్మల్ డెలివరీయా లేదంటే సి సెక్షన్ డెలివరీయా అనేది మన చేతుల్లో అయితే ఉండదు ఫ్రెండ్స్. దానికి మీరు ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకండి. ఎందుకంటే అది ఆ టైంలో ఉన్న మన బాడీ అంటే మన బాడీ సపోర్ట్ చేసే దాన్ని బట్టి, అలాగే డాక్టర్స్ మనకి సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎందుకంటే దీన్ని చాలామంది సీరియస్గా తీసుకుంటారు. నేను అలానే తీసుకొని చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. అసలు బేబీ పుట్టిన తర్వాత కూడా నేను చాలా ఆ స్ట్రెస్లోనే ఉండిపోయాను అనమాట. సో ఇలా అయితే ఎవ్వరు ఉండకండి. మనం కోరుకోవాల్సింది ఏంటంటే మనము అలాగే మన బేబీ హెల్తీగా బయటికి రావాలి అని కోరుకోండి. ఎందుకంటే బేబీ హెల్తీగా ఉంటే చాలు. మనతో పాటు మనం నార్మల్ డెలివరీయే కావాలి అని పట్టుబట్టి కూర్చుంటే అవి జరగవు అనమాట. ఒక్కొక్కసారి నార్మల్ డెలివరీ ట్రై చేస్తున్నప్పుడు సడన్గా బేబీ హార్ట్ బీట్ అనేది డ్రాప్ అవ్వచ్చు, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఒక్కటని కాదు నార్మల్ డెలివరీకి జరగకపోవడానికి. అలా అని చెప్పేసి మనమేదో అని ఎవ్వరు అలా ఫీల్ అవ్వకండి. అలా ఒకవేళ అలా హార్ట్ బీట్ అనేది అలా సడన్గా డ్రాప్ అయినప్పుడు బేబీకి ప్రాబ్లం అవుతుంది కదా, అలాంటప్పుడు సి సెక్షన్కే వెళ్ళాలి కంపల్సరీగా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయన్నమాట. అవి మన చేతుల్లో అస్సలు ఉండవు. మనం 1 month నుంచి 9th month వరకు ఎంత ఎఫర్ట్ అయితే పెడతామో ఆ 1 day 2 days అయితే మన అంతా దేవుడి మీద వదిలేయటం అనమాట, ఆ డాక్టర్స్ చేతిలో. అలాగే మన బాడీ సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఎవ్వరు అయితే అలా ఫీల్ అవ్వకండి, స్ట్రెస్ అయితే తీసుకోకండి. ఏ డెలివరీ అయినా ప్రతి దాంట్లోనూ పెయిన్ ఉంటుంది, అలాగే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. నేను ఎందుకు ఎంత ఇదిగా చెప్తున్నా అంటే నేను ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేశాను కాబట్టి నేను అలాగే ఫీల్ అయ్యాను. అలానే అనుకున్నాను నేను కూడా నార్మల్ డెలివరీ అవ్వాలని. కానీ అలా జరగలేదు. ఆ స్ట్రెస్లో ఆ మైండ్ సెట్లోనే ఉండిపోయి నేను కనీసం బేబీతో కూడా బాండింగ్ షేర్ చేసుకోలేని సిచ్యువేషన్ అనమాట. అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను మీకు. కానీ ఫస్ట్ టైం డెలివరీ లేడీస్కి డాక్టర్స్ ఎంత వీలైతే అంత మనకి ట్రై చేయడానికి, అంటే నార్మల్ డెలివరీ చేయడానికి చూడాలి వాళ్ళు కూడా. అది చాలా మంచిది.